క్రిస్టల్ క్లియర్. నేనైతే నాలెడ్జ్ కోసం వచ్చి సప్రెస్ అయ్యున్న ఫీలింగ్స్ అన్ని తెలుసుకున్నాను మేడం. నన్ను నేను చాలా తెలుసుకుంటున్నాను. మొన్న క్లాస్ మేడం అమ్మా నాన్న గాయం. అయ్యో బాబోయ్, అసలు ఆ క్లాస్ విన్నాక నాకు అసలు ఎంత కదా బాగా అనిపిస్తుంది అంటే అమ్మ గాయం నాన్న గాయం. నాకు తెలిసిపోతుంది. మిరాకిల్ అమ్మ. ఆరోగ్యం బాగా బ్యూటిఫుల్ గా మారిపోయింది. బ్యూటిఫుల్ గా మారిపోయింది. ఆ చాలా. నా చెయ్యి మా స్పర్శ అనేది తెలియకపోయేది. ఇట్లా గ్లాసు చెంబు ఏది పట్టుకునేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఏ నొప్పి ఏ బాధ లేదు. అమేజింగ్ అమేజింగ్. ఎస్ ఉషా గారు చెప్పేసేయండి, మీరు ఏం చెప్తారో చెప్పేసేయండి. నేను ఇప్పుడే ఆపిల్ తింటుంటాను. మేడం, చూసారా ఏడుస్తున్న పిల్లలకి చాక్లెట్ ఇస్తాను రా అని చెప్పి ఇలాగ ఏడుపు మార్చడానికి ఇలా చాక్లెట్ ఇవ్వడానికి, అలా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అలాగే చాక్లెట్ ఇస్తాను నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అది ఇస్తూ నువ్వెవరో నువ్వు తెలుసుకునేలాగా చేసేస్తున్నారు మేడం మీరు. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ కపుల్. మీరు ఎలా చెప్తున్నారంటే ఏ కోరికనా తీర్చడానికి, అంటే కోరిక తీరుస్తున్నప్పుడే మీరు ఎవరో తెలుసుకునేలాగా చేసేస్తున్నారు. అసలు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తున్నాయంటే మీ క్లాస్కి రాకముందర ఫుల్ క్వశ్చన్ మార్క్స్, నాకు అంతా కూడా బ్రెయిన్ అంతా క్వశ్చన్ మార్క్స్. విపరీతంగా చదివేదాన్ని, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ యాగంటి వారిది వాళ్ళది అందరిది చాలా ఎక్కువ వింటూ ఉండేదాన్ని. సో నాకు అసలు తెలియదు నాకు ఏంటి జరుగుతుంది ఏం చేయాలి అని. నీ క్లాస్ లోకి వచ్చాక క్రిస్టల్ క్లియర్. నేనైతే నాలెడ్జ్ కోసం వచ్చి సప్రెస్ అయ్యున్న ఫీలింగ్స్ అన్ని తెలుసుకున్నాను మేడం. నన్ను నేను చాలా తెలుసుకుంటున్నాను. మిరకిల్స్ జరగడం దేవుడు ఎరుగు, డెఫినెట్ గా మిరకిల్స్ చాలా బాగా జరుగుతాయి. కానీ నేను లైట్ అవడం నేను ఫీల్ అవుతున్నాను మేడం. నేను నాలో ఇంత గూడు కట్టేసుకుని బూజు పెట్టేసిన భయం బాధ కోపం అవన్నిటిని నేను ఎలా తీయాలి అన్నది నాకు తెలుస్తుంది. చాలా బాగా క్లీన్ చేస్తున్నాను మేడం. అదే ఆ స్వీట్నెస్ నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు మా ఆయన కూడా స్వీట్నెస్ అనుభవించాలి అని ఉంది. కానీ తొందరలోనే జరుగుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే నా సోల్ డిసైడ్. అసలు మీరు క్లీన్ అవుతుంటే మీ హస్బెండ్ అర్థం మరి ఇంత నేర్చుకుని అలాగా మీరు క్లీన్ అయితే కాదు. ఆబ్వియస్ గా నేను క్లీన్ చేసుకుంటాను, కానీ నాకు ఇద్దరు కలిపి అది ఎంజాయ్ చేయాలి, నాకు అది కోరిక. ఇద్దరం కలిపి ఒక్కసారి మా హస్బెండ్ ని చూడండి, అసలు తను ఇటు తొంగి కూడా చూడరు. తన లైఫే డిఫరెంట్. కానీ మనం చేస్తే చాలు. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ చేస్తారు. మీ హస్బెండ్ కూడా చిన్న చిన్న టిప్స్ చేస్తున్నారుగా. మొన్న కార్ రిజల్టే చెప్పేశారు. మరి నేను చెప్తాను మేడం, ఆయనకి చెప్తాను ఆన్ గోయింగ్ హోపోనోపోనో చేయండి. తర్వాత ఏమో ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అనుకోండి, మీరు ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి. పాపం ఆఫీస్ టెన్షన్స్ తప్ప ఇంకేం కాదు, ఆఫీస్ లోనే ఉంటూ ఉంటాయి. అందుకే మా కార్ కూడా పాపం అలా కంగారు పడింది లేదమ్మా అని చెప్పి దాన్ని ఇది చేసాము. జస్ట్ ఆఫీస్ లోనే అంతే, అదర్వైజ్ అంతా బాగానే ఉంటుంది. నేను కూడా మీలాగా చిన్న చిన్నగా చెప్తాను ఉషా గారు. మా హస్బెండ్ కూడా అండి ఇది అనుకోండి, ఈ గ్లాస్ వాటర్ పెట్టండి, రిక్వెస్ట్ చేస్తా. బట్ నేనే క్లీన్ చేసుకో. ఒకసారి నాకు క్లీన్ చేసుకోవడానికి టైం లేనప్పుడు అండి మీరు అది చేసేసి వెళ్ళండి, ఓకే ఆ మాట వింటారు. గుడ్ బాయ్స్ హస్బెండ్, అసలు నో కంప్లైంట్స్. ఎస్ ఎంజాయ్ చేద్దాం. ఇందులో డౌట్ లేదు, బంగారం అయినా. నేను ఎంత వింటానో అంత నాకు కోఆపరేట్ చేస్తారు, అసలు ఎంత కావాలంటే అంతా చేస్తారు. ఇప్పుడు నా పెర్సెప్షన్ ఎలా మారిపోయిందంటే ఏ వ్యక్తినైనా చూస్తున్నా, లేకపోతే ఏ సిచ్యువేషన్ అయినా వస్తున్నా, నేను ఏం సైకిక్ నోట్ వేసుకున్నాను ఈ పర్సన్ తో, ఏ రకమైన అటాచ్మెంట్ వేసుకున్నాను ఈ పర్సన్ తో అన్నది నేను ఫస్ట్ మీరు చెప్పిందే మీరు చెప్పిందే క్రిస్టల్ క్లియర్. నేను ఈయనతో ఏంటి బాధ వేసుకున్నాను సైకిక్ నాట్, ప్లీజ్ ఈ బాధ తీసి. ఏం అటాచ్మెంట్ వేసుకున్నాను నేను ఈ సిచ్యుయేషన్ తో, ఈ పర్సన్ తో నేను ఏం అటాచ్మెంట్ వేసుకున్నాను, నా ఫస్ట్ క్వశ్చన్ అదే. ఆ క్వశ్చన్ అదే. సో అది నాది కాదు, తీసే. ఇలా నేను వేసుకున్నాను. మొన్న క్లాస్ మేడం అమ్మా నాన్న గాయం. అయ్యో బాబోయ్, అసలు ఆ క్లాస్ విన్నాక నాకు అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అమ్మ గాయం నాన్న గాయం. ఈయనకి అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అండి ఈ గాయమే మీది అంతే, అది తీసేసేయండి అంతే, మీకు అంతా బాగుంటుంది అని చెప్పేసి నా ఫస్ట్ స్టూడెంట్ గాయంలో ఉంది చైల్డ్. దాన్ని తీసేసి అదెవరో దానికి చెప్పడమే మనం చేయాల్సింది. ఎంతటి భూమి మీదకి వచ్చామంటే గాయంతోటే కదా వచ్చాం, డిసెండ్ అయ్యి. అంత రాముడే అంత చేసుకుని వచ్చాడు, బ్యాగేజ్ చేసుకుని వచ్చాడు. డేటాలో అది గాయపడితే గానీ తెలియదు కదా, గాయం లేకపోతే ఎలా ఉంటాం. గాడంటే ఎవరో అంటే స్పిరిచువాలిటీ ఈజీగా వచ్చేస్తుంది. ఇన్నర్ చైల్డ్ క్లీన్ చేస్తుంటే గాడు వచ్చేస్తుంటాడు మనకి. అంతే
అమేజింగ్ గా మాకు అర్థమైపోయింది. హోపోనోపోనో అనే చుక్కాని ఇచ్చారు మేడం. మీరు మీరు తెరచాపై దారి చూపిస్తున్నారు, హోపోనోపోనో అనే చుక్కాని ఇచ్చారు. అంతే, అంత ప్రశాంతంగా ఎన్ని అలలు వస్తున్నా చాలా ప్రశాంతంగా కపుల్ మీ ఇద్దరికైతే ఒకటే పెట్టేశాను నేను. నాకు శివ పార్వతి గుర్తొస్తారు నాకు ఎందుకు, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. ఈవెన్ నాకు ఫిజికల్ మీట్ లో కూడా మీ ఇద్దరు అపియరెన్స్, ఐ ఫెల్ట్ దాట్ ఎనర్జీ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. We are privileged to be in your physical meet as well as okay. ఉష కూడా బాగా అంటే ఈ విషయాలు నార్మల్ గా ఎదురుకు అయితే కనుక అన్ని లోపల పెట్టుకుని వాటిని ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియక, ఓకే ఇప్పుడైతే కనుక షీఈ్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్. అది మన కాన్షియస్నెస్ ఎంత బాగా పెరుగుతుందంటే యాజ్ యూ స్టార్ట్ డూయింగ్ అన్ని తెలిసిపోతుంటాయి. నోయింగ్నెస్, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. వి కమ్ టు వన్ పాయింట్, ఇమీడియట్ సొల్యూషన్స్, ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సొల్యూషన్స్ వచ్చేస్తాయి. సో యాజ్ యూ స్టార్ట్ క్లీనింగ్, ద క్లారిటీ ఇస్ ద కాన్షియస్నెస్. ద డేటా క్లీన్ చేసుకుంటూ ఉంటే, ఈ చైల్డ్ క్లీన్ చేస్తూ ఉండగానే వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. అసలు ఎవ్రీథింగ్, ఇంకా డబ్బులు అనేది నథింగ్ అసలు అయితే నన్ను అడిగితే. సో ఎవ్రీథింగ్ కమ్స్. మీ కేరా, మీరు మీ బ్యాక్గ్రౌండ్ అసలు చూడగానే మతి పోయింది తెలుసా నాకు. అసలు నిజంగా ఒక గుడి, ఒక ప్లెజెంట్ సీన్ చూస్తున్నాం. ఎంత హై వైబ్రేషన్, వెనకాల లైటింగ్స్ అవన్నీ పెట్టి అమ్మా అసలు ఎంత వైబ్రెంట్ గా ఉందంటే ఆ శారీ, ఆ బ్లౌజ్, అసలు ఆ హారం. మీరు అమ్మ ఒకటి చెప్తున్నాను, మీరు దైవాంశ సంభూతులమ్మ, మామూలు మనిషి కాదు మీరు. మీరు దైవాంశ సంభూతులు. చెప్తాను కదా, మాలో అంతర్యామిని నిద్రలేపుతున్న మీలోని సర్వాంతర్యామికి తల్లి, మీలోని సర్వాంతర్యామికి ఆవిడ కదిలిందంటే ఇంకా మన క్లాస్ ఆగిపోతుంది భయం, అంతే. చెప్తున్నాను కదా, మీరు రామదూత, మీరు మామూలు కాదు అసలు. మీరు దైవాంశ సంభూతులు. అంటే ఈ క్లాస్ సుందరాకాండ పారాయణ. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు అర్థం వాళ్ళకి అర్థమవుతుంది కాన్షియస్నెస్. ఈ క్లాస్ అంతే అందరు ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. నిజంగా మీ ఇద్దరు ఎంత సాహిత్యం అన్ని నేర్చుకున్నారు. మీరు ఒక్కొక్క శ్లోకం పాడుతుంటే నాకు కొన్నిటికి మీనింగ్స్ కూడా తెలియదు, కానీ అంత అద్భుతమైన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అమేజింగ్ కాన్షియస్నెస్ కి వెల్కమ్ చెప్తున్నాయి. సింపుల్ వే ఇది అనేది ఫాలో అవుతున్నారు. అన్ని తెలిసి కూడా చాలా జాగ్రత్తగా కూర్చొని ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారే. అది అమేజింగ్ బ్యూటిఫుల్ కపుల్. లవ్లీ. మనం ఎంత హైట్స్కి వెళ్తామో, ఎంత మందిని క్లీన్ చేయాలో, ఎన్ని లీనియేజ్ క్లీన్ అయిపోతున్నాయి మన వల్ల. అమేజింగ్. ఎస్ పిల్లలు, మీరు ఎవరిని తీసుకుందాం? ఇక్కడ స్వరూప గారు ఉన్నారు. ఒకసారి స్వరూప గారిని తీసుకున్న. పాప అక్కడి నుంచి చెయ్యి ఇలా పెట్టే ఉన్నారు, అమ్మవారిలా కూర్చొని అక్కడ. ఎస్ తల్లి, చెప్పండి. సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ తల్లి, చెప్పండి. మీరు మా జీవితంలోకి వచ్చిండ్రు, ఆనంద భాషలు నా హార్ట్ కదిలిస్తున్నారు, కదిలిచ్చేశారు. నాకు తెలిసిపోయింది. మిరాకిల్ అమ్మా. ఆరోగ్యం బాగా బ్యూటిఫుల్ గా మారిపోయింది. చాలా. నా చెయ్యి మా స్పర్శనే తెలియకపోయేది. ఇట్లా గ్లాసు, చెంపు ఏది పట్టుకునేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఏ నొప్పి, ఏ బాధ లేదు. మొన్న క్లాస్ లో మా బావగారు వెళ్ళిపోయారు, చేయొచ్చు అని అడిగారు, చెప్పారు. అయితే మొన్న 11వ రోజు ఇంటికి వెళ్ళాం. ఇక్కడ మా ఇల్లు ఉంది అని చెప్పిన కదా, చెట్లు మొత్తం గ్రీనరీ, అన్ని చెట్లు ఉన్నాయి. కిరాయికి ఉండే వాళ్ళు ఉండేది. అయితే ఆ చెట్లు క్లీన్ చేసేసినాం. చేసిన రోజు గోమాత దూడ ఇంట్లోకి వచ్చింది. Look at that, why not? మొత్తం తిరిగేసి వెళ్ళింది. అమేజింగ్. నిన్న ఇంటికి వచ్చిన తర్వాత గోల్డ్ బ్యాంక్ లో ఉండే తెచ్చేస్తున్నాం. వై నాట్? మరి అక్కడ అమ్మవారికి పెట్టద్దు ఏంటి గోల్డ్? బ్యాంక్ లో ఎందుకు పెట్టాలి? చెప్పండి. మా అల్లుడికి గవర్నమెంట్ జాబ్ మార్క్స్ వచ్చినాయి మేడం, జాబ్ రావాలని. కొన్ని అన్ని వింటే అసలు మీరే అన్ని చేసేసుకుంటారు. ఓకే, ఇది కదా అర్థమవుతుంది. ఎస్, ఆల్వేస్ బ్లెస్సింగ్స్. అండ్ బ్యూటిఫుల్ గా మీలాగా ఇన్నోసెంట్ గా ప్యూర్ గా ఉంది మీ ఇన్నర్ చైల్డ్ కూడా. దాన్నే పట్టుకోండి. అదే మీకు అన్ని ఏవైతే మిస్ అయ్యారో రికార్డింగ్స్ ఒకసారి వినండి.
నీకే తెలుస్తుంది. ఓకేమా? ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ.